టీవీలో చూసేవాడిని మిమ్మల్ని వాయిస్ విని మిమ్మల్ని. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. మీకెంత ఆనందంగా ఉందో నాకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంది. సార్ ఫస్ట్ న్యూస్ రీడర్ అంటే మీరే గుర్తుకొస్తారు. ఆ తర్వాత దూరదర్శన్ ఛానల్ అండ్ న్యూస్ రీడర్. టీవీ అంటేనే మనకి ఇవన్నీ తెలుస్తుంటాయి. అంటే అప్పుడు సెలక్షన్స్ ఎలా చేసేవారు సార్? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు హ్మ్. దీనికి ప్రకటన ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, కెమెరా టెస్ట్ ఉంటుంది. ఓకే. నాకు 77లో జరిగింది ఈ పరీక్ష. 77లో. ఆ, అప్పుడు మీరు ఒక సెలబ్రిటీ కదా సార్ అప్పట్లో. న్యూస్ రీడర్ అంటే అప్పుడు ఆ మాట తెలవదు. నేను అనుకుంటే ఎట్లా? అదే అప్పట్లో ఇక మీరే కదా అందరి ఇళ్లలో తెలుసు. అసలు వాళ్ళ ఇంట్లో మనుషులు మర్చిపోయినా 7 గంటలకు అనగానే మన వచ్చేస్తున్న న్యూస్ చదవడానికని వేచి చూసేవాళ్ళు ఏం జరిగింది అసలు తెలుసుకోవడానికి. అవును. ఎవరు మీకు ఎక్కువ స్నేహితులు సార్ మూవీస్ ఇండస్ట్రీలో? పెద్ద ఆయన దగ్గర నుంచి ఓ రామారావు గారు, రామారావు గారు. ఈశ్వర గారు, ఆ, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేశాం కదా. అచ్చా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కదా, మన దూరదర్శన్ ఫస్ట్ న్యూస్ రీడర్. 7 o'clock అయిందంటే దూరదర్శన్ పెట్టేసి న్యూస్ కోసం వెయిట్ చేసేవారు. తనే మన శాంతి స్వరూప్ గారితో ఉన్నాను. అండ్ సార్ గురించి ఫస్ట్ న్యూస్ రీడర్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటిది, అండ్ న్యూస్ రీడర్గా అప్పట్లో ఆలోచన ఎలా వచ్చింది, అండ్ ఇప్పట్లో ఈ న్యూస్ రీడర్స్ అంటే కొంచెం నానా తంటాలు పడేసి న్యూస్ చెప్తున్నారు. అప్పట్లో మాత్రం ఎలాంటి టెక్నాలజీ లేదు. సార్ ఒక్కరే ఎలా దీన్ని మేనేజ్ చేసేవారో సార్ మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీ అభిమానం, భగవంతుడి దయ, సంతోషంగా ఉన్నాం. కానీ చాలా హ్యాపీగా ఉందండి. ఏంటంటే నేను అసలు టీవీలో చూసేవాడిని మిమ్మల్ని, వాయిస్ విని మిమ్మల్ని. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. నాకు మీకెంత ఆనందంగా ఉందో నాకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు స్టూడియో అంటే ఏం తెలియదు కదా సార్. ఫస్ట్ నిర్మాణం స్టూడియో అనేది నిర్మించింది ఎవరు సార్? ఫస్ట్ మన మీ దగ్గర, ఇప్పుడు మీరు వర్క్ చేసిన దగ్గర. దానికి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓకే. వాళ్ళకి అన్నీ మీరు అప్పుడు బ్లూ మ్యాట్ వాడారుదా, గ్రీన్ మ్యాటా? అప్పుడు ఎడిటింగ్ అదంతా బ్లూ మ్యాటే కదా. బ్లూ మ్యాట్. బ్లూ నడిచేది, ఎక్కడేమో డింగ్ డింగ్ అని ఉండేది, దూరదర్శన్ అని వచ్చేది. బ్లూ మ్యాట్ బ్లూ మ్యాట్. అవన్నీ చూపించడం గొప్ప వింతగా ఉండేది, ఒక పెద్ద అచీవ్మెంట్గా ఉండేది కదా. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మీరు వచ్చేది, ముఖ్యాంశాలు అనుకుంటే స్టార్ట్ అయ్యేది. ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు సార్ మీరు మొత్తం టోటల్? 40 ఏళ్ళు. అదే వృత్తి సర్వీస్ అయిపోయిన తర్వాత చివరిలో ధర్మ సందేహాలని ఒక కార్యక్రమం పెట్టారు. అది మా డైరెక్టర్ గారు ప్లాన్ చేశారు. ఏంటంటే మన పురాణాలు, ఇతిహాసాలు, వైదిక శాస్త్రాలు, వీటిల్లో సందేహాలుంటే మీరు అడగండి, పండితుల్ని పిలిచి మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. ఇది మొదటి ప్రోగ్రాం చేశాం. చేసినప్పుడు పెద్ద ఆయన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అని ఉన్నారు, ఆయన పిలిపించారు. ఆయనకే డౌట్, ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో శాస్త్రాలు పురాణాలు అంటే ఎవరు వింటారు అని ఆయనే అన్నాడు. సరే ఒకటి చేద్దామండి, చూడకపోతే మానేద్దామండి. సరే మొదటి కార్యక్రమం 6:30కి మొదలు పెడుతుంది, 7 దాకా ఒక్క సెకండ్ గ్యాప్ లేదు, ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సార్ మాకు ఇదండి అదండి, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు. 1,00,000 ప్రాబ్లమ్స్ ఆ రోజు విన్నట్టు మీరు షాక్ అవ్వచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని. అయిపోయి బయటకు, ఆయన పెద్ద ఆయన, అవును, అప్పటికే ఆయనకి 70 ఏళ్ళ పైన ఉంటుంది. అయిపోయి బయటకు వచ్చారు. బాగుంది శాంతి, తప్పకుండా నేను వస్తాను, ఇవి చేద్దాం. అది 10 ఏళ్ల పాటు చేశాను, ఇప్పటికీ నడుస్తుంది. ఇలా మొదలుపెట్టిన కార్యక్రమాలని తక్కిన ఛానల్స్ ఫాలో అయ్యాయి. 20 తర్వాత వచ్చాయి, మా టీవీ, మంచి టీవీ, ఈటీవీ, ఇవన్నీ కూడా చేస్తాం. సంతోషమే, అవి చేస్తే ప్రజలకి ఎక్కువ ఉపయోగపడతాం. ఇట్లా దూరదర్శన్ తర్వాత వచ్చిన ఛానల్స్ ఏంటి సార్? దూరదర్శన్కి తర్వాత ఈటీవీ వచ్చింది, ఈనాడు వాళ్ళది. జెమినీ టీవీ వచ్చింది, అది సన్ టీవీ వాళ్ళది. తర్వాత మా టీవీ వచ్చింది, తర్వాత కొన్నాళ్ళు తేజ టీవీ వచ్చింది, తర్వాత ఈ సిటీ కేబుల్ వాళ్ళ టీవీలు వచ్చినాయి. ఆ తర్వాత TV9, TV5, NTV, ఇవన్నీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్. కానీ మీ ఎక్స్పీరియన్స్కి అప్పటి న్యూస్కి వార్తలు అంటారు, ఇప్పుడేమో న్యూస్ అనేసి చాలా ఇప్పటిదాకా చెప్పారు, జరిగింది ఇంత అయితే మొత్తం జరిగే మర్చిపోతాను. ఎలా అనిపిస్తుంది సార్ అంటే యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్
మీరు అప్పట్లో ఉన్నది వాస్తవం చూపెట్టేది, ఇప్పుడేమో వాస్తవానికి తగ్గట్టు మొత్తం ఇక కల్తీ చేసి ఆ వాస్తవాన్ని మర్చిపోయేటట్టు చేస్తారు. మనం ఆ పదం వాడకూడదేమో. వాళ్ళ లక్ష్యం వేరు. వార్తని వార్తగా చూపిస్తే ఎవరికి ఆసక్తి ఉండదు. దానికి పూయవలసిన చాక్లెట్ అంతా పూయాలి. ఎందుకంటే అది వ్యాపారం. వాళ్ళ ఛానల్ చూస్తేనే వాళ్ళకి వాణిజ్య ప్రకటనలు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తేనే వాళ్ళు సర్వే. ఎందుకు కొన్ని ఛానల్స్ ముంచేస్తారు కదా, ఇదివరకునే ఇప్పుడు లేవు. ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడల్లా ఒక కొత్త ఛానల్ పుడుతుంది. ఒక రాజకీయ పార్టీ వాటిని సొంతం చేసుకుంటుంది, అయిపోయిన తర్వాత. అందువల్ల ఈ మార్పులు జరుగుతాయి. ఇంకా వార్తలు అంటారా, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడవాలి. అది విద్యుక్త ధర్మం. యాజ్ మీరు ఒక న్యూస్ రీడర్గా ఉన్న తర్వాత మీకు అంటే చాలా ఛానల్స్లో చూస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు మైండ్లో ఉన్నదా చాలా మంచిగా చదువుతుంది న్యూస్ అన్నది ఎవరు సార్ మీ మైండ్లో? అలా ఒకళ్ళని పేరు చెప్పలేను, అందరూ స్పష్టంగా చదువుతారు. కానీ ఒకటే ఏంటంటే వేగంగా చదువుతారు, పరిగెడతారు. వాళ్ళందరూ కూడా మన వందే భారత్ రైలు వెళ్ళిన స్పీడ్లో వెళ్ళిపోతారు. మరి ప్రాంప్టర్ వెళ్తుంటుంది కదా, అప్పుడేమో మీరు చదువుకొని దాన్ని అంటే దాన్ని ఏంటి దాని హావభావాలని తెలుసుకొని దానిలాగా చదివేటప్పుడు ఇప్పుడైనా చదువుతారు. ఓకే సార్. అండ్ ఇంకొంచెం దూరదర్శన్పై సప్తగిరి అయింది, తర్వాత యాదాద్రి ఛానల్ అయింది. ఎలా ఎందుకు మారుకుంటూ వెళ్ళారు సార్ అన్న పేర్లో? రాష్ట్రం విడిపోయిందని ఓకే గుర్తుండాలని ఇక్కడ యాదగిరి అన్నారు, అక్కడ సప్తగిరి అన్నారు. సప్తగిరి ఛానల్ అంతే తప్ప చాలా స్ట్రిక్ట్ అంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా దూరదర్శన్లు ఉంటే చాలా రూల్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు. అది ప్రభుత్వ సంస్థ, అదే ఉన్న రూల్స్ పాటించాలి. ఓకే. కానీ చాలా కార్యక్రమాలు అప్పుడు మొత్తం కార్యక్రమాల హెడ్ ఎవరు ఉండే సార్ అప్పుడు కార్యక్రమాలు? డైరెక్టర్ గారే. పేరు సార్? వీళ్ళు మారుతారు కదా. అచ్చా మారుతుంటారు. ఓకే. 3-4 ఏళ్ళకి ఒకళ్ళు మారుతూ ఉంటారు. ఓకే. కానీ వాళ్ళు రిటైర్ అయిపోతారు. మారండి ఒకరే శాంతి స్వరూప్ గారు మాత్రం 40 years న్యూస్ రీడర్ అనగానే మారండి శాంతి స్వరూప్ గారు. తన మీద ఈ ప్రేమ అభిమానం ఓకే అది ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. కానీ మీ న్యూస్ కోసం చిత్రలహరి అని ఫ్రైడే రోజు ఫ్రైడే 7:30కి మేము వచ్చి వేసి చూసేది. అది సినిమా పాటలు. అవును. దాన్ని సినిమా మధ్యలో కూడా వార్తలు వచ్చాయి. అవును. అది చూసారు. ఓకే. అండ్ సండే సినిమాస్ కూడా వేసేది అన్ని ప్రోగ్రామ్స్. నిజంగా ఆలోచిస్తే అసలు అప్పటి నుంచి అప్పుడే బెస్ట్. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ అన్నీ ఒక్కొక్కలాగా వెళ్ళిపోయేది టైమింగ్. ఇప్పుడు ప్రతి దాంట్లో ఫోన్లో వచ్చేది. ఎలా అనిపిస్తుంది ఈ టెక్నాలజీ చూస్తే మీకు? ఇది ఎవరు ఆపలేరు. ఇంకా రేపొద్దున పోరిపోను వేరే టెక్నాలజీస్ వస్తాయి. మనం ఇవాళ మొబైల్ చేతిలో పట్టుకున్నాం, రేపొద్దున కూడా అది కూడా అవసరం రాకపోవచ్చు. ఈ హీలియం గ్యాస్ అవి పెట్టి గాల్లో ఇట్లా అంటే స్క్రీన్ కనపడదు కావచ్చు. మనం ఎప్పుడైనా అనుకున్నామా టీవీలు వస్తాయని? టీవీల దగ్గర నుంచి మొబైల్స్ వస్తాయని. అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూసేవాళ్ళ సార్? తక్కువ. నాకేంటంటే నాటకాలు అవి ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి రాసేవాడిని, రవీంద్ర భారతిలో వేసాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. వాటి వల్ల కొన్ని నవలలు రాశాను, అవి ఆంధ్రభూమిలో సీరియల్స్ వచ్చినాయి. ఓకే. అప్పుడంటే మొత్తం మీద అంతా చాలా వరకు అడవిలే ఉండేది. ఎలా వెళ్ళేవాళ్ళు అసలు? ఎలా జర్నీ మీరు ఎలా వెళ్ళేవారు స్టూడియోకి? స్కూటర్ ఉండేది. స్కూటర్. ఓకే. తర్వాత కారు తీసుకున్నాను, కారులో వెళ్ళాను. 86లో కూడా ఇక్కడ ఏమి ఉండేవి కాదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ స్థలం దొరికే పరిస్థితి లేదు. ఓ ఇప్పుడు అవును, ఇప్పుడైతే అదే ఉంది. ఓకే. కానీ ఇప్పుడంటే ఫోన్లు పెట్టేసి మనం చెప్తుండే ఫలానా న్యూస్ వచ్చేసిందని. అప్పట్లో ఒక హఠాత్తమైన న్యూస్లు ఉంటే ఎలా సేకరించేవాళ్ళు సార్? టెలిప్రింటర్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అది 24 గంటలు టిక్ చేస్తూ ఉంటుంది. వాటిని టిక్కర్స్ అంటారు. 2 సంస్థలు ఉన్నాయి, PTI, UNI, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా. వాళ్ళ విలేకరులు ఉంటారు దేశం ప్రపంచం అంతా. వాళ్ళు కలెక్ట్ చేసి పంపిస్తారు. అవి టిక్కర్ మీద వస్తాయి. ఈ వచ్చిన వాటిని చింపి మా ఎడిటర్కి ఇస్తారు. ఆయన సరే చూసుకుంటాడు ఏది వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 1 గంట అవుతుంది అనుకోండి, ఈ ఐటమ్ ఇద్దాము. 2 నిమిషాల తర్వాత దీనికంటే మించింది వస్తుంది, ఇది తీసేస్తుంది. ఇట్లా
ఇట్లా ఇచ్చిన ఐటమ్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కాదు. ఈ ట్రాన్స్లేషన్కి చాలా పేరు పొందిన విలేకరులు వచ్చేవారు. వరదాచారి గారు, ఈశ్వర ఆంజనేయ శాస్త్రి, తర్వాత వేమూరు రాధాకృష్ణ, రామానాయుడు, తర్వాత దామోదర స్వామి, పెద్దవాళ్ళందరూ వచ్చి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళందరూ ఇక్కడ ఉద్యోగులు కాదు, ఏ రోజు కారు వచ్చారు, వచ్చి తీసుకొని ఆ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని వాళ్ళు టైప్ చేసి నాకు అది వాడు. అండ్ కొన్ని సందర్భాల్లో అంటే న్యూస్ మనం ఒక తప్పు చేసినా కానీ అది చేసినా కానీ ఎవరైనా అడగడం ప్రశ్నించడం ఉంటుంది సార్, అప్పట్లో ఉండేదా? తప్పు జరిగితే వెంటనే డైరెక్టర్ గారు పిలిచి పట్టుకుంటారు, చెప్పేసి. అండ్ ఎలా ఉంది న్యూస్ అంటే మీ న్యూస్ రీడర్ అనేది పేరు అప్పట్లో తెలియదు అనుకుంటా బహుశా. ఎవరు అది న్యూస్ రీడర్ అని ఉండాలి, ఇది అన్నీ ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ చేసి? అంటే రేడియోలో ఉండేదిగా రేడియో అప్పుడు వార్తలు అనేవాళ్ళు, అదే ఇక్కడ పెట్టారు న్యూస్ రీడర్. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు అంత ప్రసిద్ధ శాంతి కుమార్ గారు అంటే ఇప్పుడు మీకు ఆదర్శంగా చాలామంది ఛానల్స్ కానీ న్యూస్ రీడర్స్ కానీ జర్నలిజం అన్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ఏకైక అయితే మీరే గుర్తొస్తారు చాలా మంది. అది వాళ్ళ అభిమానం. ఓకే, ఎప్పుడైనా కలుసుకున్నారు సార్ హిందీ వాళ్ళు మీరు ఇట్లా కలిసి న్యూస్ రీడర్స్? అప్పట్లో. ఇప్పుడు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్ మీకు? అది చాలా చాలా ఉన్నాయి కదా, బిజీ. ఏం చేయాలి వాటిని? అదే అదే అంటే ప్రతి అవార్డు వెనకాల మనని అభిమానించే వాళ్ళ మనసు ఉంది. వాళ్ళు మనని ఎందుకు అభిమానించాలి? మనం వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వలేదు, ఇది పెట్టి, కానీ ఏంటంటే మనం చేసిన పని వారికి నచ్చింది, అందుకని వాళ్ళ కృతజ్ఞతలు. ఓకే, యాజ్ అ స్క్రిప్ట్గా మీరు చూసుకున్నప్పుడు ఎంత టైం పట్టేది సార్ మీకు? అసలు ఎన్ని లైన్స్ ఉండేటప్పుడు ఎలా ఉండే, ఏమైనా సిస్టమేటిక్ ఉండేదా సార్? న్యూస్ మారుతుంటుంది, మారుతుంటుంది. 3ంటికి ఇచ్చింది 6ంటికి ఉండదు, 7ంటికి వచ్చే ముఖ్యాంశాలు అప్పటికప్పుడు ఇస్తారు, అవి బట్టి రావాలి. చాలా కష్టం కదా సార్, అసలు మీరు షార్ప్ కాబట్టి అది అలవాటు అయిపోయింది. కానీ అంటే నేర్చుకున్న తర్వాత మళ్ళీ వేరే స్క్రిప్ట్ వస్తే ఇప్పుడు మేము డైలాగ్ చేంజ్ చేస్తారు, మళ్ళీ నాకు బాగా అని అంటారు, మీరు అన్న స్క్రిప్ట్ లైవ్లో అంటే. ఓకే, మర్చిపోలేని ఒక చాలా మృదువైన సంఘటన ఏంటంటే, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన సంయుక్త రాష్ట్రానికి ఆయన గవర్నర్గా పనిచేశారు, డాక్టర్ కేసీ అబ్రహాం అని. చాలా ఏళ్ల క్రితం. బహుశా మీకు కూడా అంటే భౌతికంగా పరిచయం లేకపోవచ్చు. ఆయన పదవీ కాలం అయిపోతున్న సందర్భంలో సందేశం రికార్డ్ చేయమని మనకి ఆదేశం వచ్చింది. మా డైరెక్టర్ గారు మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన వెళుతూ ముందు మాకు పంపిస్తున్న సందేశం, ఆయన పిఏ ఉంటారు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఫోన్ చేసి మా డైరెక్టర్ గవర్నర్ గారు ఇంకా సందేశం ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆయన కేరళ మనిషి. ఆయన ప్రత్యేకంగా అడిగారు, నేను ఆ అబ్బాయిని కలవాలి, పిలిపించండి అంటే నన్ను. అంటే అప్పుడు అబ్బాయినే కదా. మా డైరెక్టర్ భయపడ్డారు. అంటే ఏమైంది, నువ్వేమైనా తప్పు చదివావా ఆయన పిలిచాను. సార్ మీరు ఇచ్చిందే చదివారండి. వెళ్ళాం, ఆయన రాజ్భవన్ పిలిచారు. అయితే ఆయన పైన మేడం నుంచి లిఫ్ట్లో మెల్లిగా పెద్ద ఆయన మెల్లిగా నడిపిస్తారు. రాగానే ఫస్ట్ హ్యాస్ దట్ బాయ్ కమ్, అబ్బాయి వచ్చాడా? వచ్చాడు సార్. అక్కడ సోఫాలో కూర్చోమని సిడౌన్ కూర్చుని నా పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆయన ఐ డోంట్ నో తెలుగు, ఆమె మలయాళి, ఆమె పూర్ టీచర్, బట్ ఐ వాచ్ యూ వార్తలు ఎవ్రీడే. నేను నీ వార్తలు చూసి తెలుగు నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నెక్స్ట్ సెంటెన్స్ అండి, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐ కాంట్ గివ్ యూ ఎనీథింగ్ అని. అంటే నన్ను సార్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎనఫ్ అని స్టాఫ్ని పిలిచి కప్పు సాసడమ్మని దాంట్లో పాలు పోసి ఆయన చక్కెర టేక్ దిస్ యాజ్ ఎ గిఫ్ట్. అది సార్, ఇట్స్ నాట్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్.
God bless. I'll watch you even if I go to Kerala. I like you. That's right. ఇది ఇది జరిగి చాలా సంవత్సరాలైంది, అయినా నేను మర్చిపోలేదు. అంటే మన ఇంట్లో ఒక తాతయ్యో ఒక తాత ఉంటే ఎట్లా ఆచరిస్తారు అలా క్రియేట్ చేశారు. అంత పెద్ద మీ వార్తలు కూడా చూసారంటే అదే. మీకు ఒక క్రెడిట్ అది. అండ్ మీతో న్యూస్ పేపర్ పట్ల యాంకర్స్ కూడా ఉండేది కదా సార్, విజయ దుర్గా గారు వాళ్ళు ఉండేవారు. వాళ్ళతో ఎలా ఉండేది ర్యాప్? ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు పడేవారు సార్ షూట్ అప్పుడు? ఒకవేళ కెమెరా కానీ ఇట్లా లైట్స్ కానీ ఇట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తే వెంటనే పరిగెత్తుకొచ్చి అందరూ ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. ఓకే సార్. మాకు ఇప్పుడు మీరు ఒక న్యూస్ లాగా ఇప్పుడు పప్పుని చూశారు, మంచి ఇంటర్వ్యూ చూశారు, దీన్ని ఒక లైన్లో ఒక వార్తలాగా చెప్పారా సార్? ఇట్స్ మై రిక్వెస్ట్. కొత్త తరానికి చెందిన పాత తరం మధురిమని ఆనాటి జ్ఞాపకాలని మర్చిపోకుండా ఎంతో ప్రేమతో, సహనంతో, ఆదరణతో నా దాకా వచ్చి ఈ సోషల్ టీవీ వారి కోసం ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించడం మీ అభిమానానికి గుర్తు మాత్రమే కాదు, మీలో ఈ మాధ్యమం పట్ల ఉన్న ప్రేమకి, తద్వారా నా మీద ఉన్నటువంటి అపారమైన అభిమానానికి ఒక చిరిగిపోని తార్కాణం. ఇందుకు నేను సర్వదా కృతజ్ఞుడు. ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.